హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో రుచికరమైన గోంగూర పులావ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పటిదాకా గోంగూర పులావ్ తిన్నవారు అలాగే తినని వారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్ వంటివి ఏమీ లేకుండా ఇలా వేడి వేడి పులావ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. అంత బాగుంటుంది. ఈ గోంగూర పులావ్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 2 గ్లాసుల రైస్ని తీసుకోండి. నేను ఇక్కడైతే మనం నార్మల్గా యూజ్ చేసే రైస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్ని బాగా కడిగి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని తీసుకొని నానబెడుతున్నాను. మరీ ఎక్కువసేపు కాదు, ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు పులావ్ వండడానికి కుక్కర్ని తీసుకోండి. లంచ్ బాక్స్లోకైనా ఇలా క్విక్గా చేసుకోవాలన్నా ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మీకు కావాలంటే గిన్నెలో ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. అలాగే కుక్కర్లోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ని, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 10-15 జీడిపప్పు పలుకుల్ని, అలాగే కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని కలుపుకుందాం. ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక సన్నగా తరుముకున్న 1 టమాటా ముక్కల్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసాము అంటే టమాటో కాస్త మెత్తబడుతుంది. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే కొంచెం బిర్యానీ మసాలా తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా గోంగూర ఆకుని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోంగూర ఆకుని తీసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 కప్పుల గోంగూర ఆకు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గోంగూర ఆకుని తీసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై చేశాక మనం నానబెట్టిన రైస్ని నీళ్లు పడకుండా తీసుకోండి. ఇలా తీసుకున్నాక కొంచెం తడిగా ఉంటుంది కదా, ఆ తడి అనేది పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా బియ్యాన్ని చక్కగా ఫ్రై చేసిన తరువాత మనం ముందుగా నానబెట్టేటప్పుడు తీసుకున్న వాటర్నే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ రైస్ని వాడాము కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాము. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉండే గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చేయండి. ఈ పులావ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మనకి పులావ్తో గ్రేవీ లేకపోయినా సరే పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని చక్కగా తినేవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.